రేపు భూపాలపల్లి జిల్లాలో రేవంత్ పర్యటన. కాటారంలో రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న సీఎం. 45 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి నగదు. నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ మినీ ప్లీనరీ కార్యక్రమానికి హాజరు కానున్న హరీష్ రావు, ముఖ్య నేతలు. ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం. రాజమండ్రి, విశాఖ 3, 4 రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం. నిడదవోలు, దువ్వాడను కలుపుతూ రైల్వే లైన్లను నిర్మించాలని నిర్ణయం. బాపట్ల జిల్లాలో దోపిడీ దొంగల హల్చల్. బెంగళూరు, నర్సాపురం ఎక్స్ప్రెస్ రైలుపై పంజా. ప్రయాణికులను బెదిరించి 11 తులాల బంగారు నగలు చోరీ. బాపట్ల, అప్పికట్ల మధ్య ఘటన. అప్పికట్లలో రైలు ఆపి దొంగలు పరారు. విశాఖ జిల్లా తర్లువాడ గ్రామంలో దొంగలు హల్చల్. ఓ ఇంట్లో చోరీకి యత్నించిన 2 దుండగులు. దొంగలకి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు. తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన ఐఎండీ. ఈ నెల 23 వరకు వానలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. నేడు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. తమిళనాడు తరైయూర్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం. మోడీ రాజీ పడ్డ ప్రధాని అంటూ ఎద్దేవా. ట్రంప్ చెప్పినట్టు పీఎం చేస్తారంటూ కాంగ్రెస్ అగ్రనేత సెటైర్. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ సమయంలో ఇది బయటపడిందన్న రాహుల్. ప్రధాని మోడీపై మండిపడ్డ మల్లికార్జున ఖర్గే. జాతినుద్దేశించిన ప్రసంగాన్ని రాజకీయ దాడిగా మార్చారన్న ఏఐసీసీ అధ్యక్షుడు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణ. దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై కాకుండా కాంగ్రెస్ పైనే దృష్టి పెట్టారని ఎద్దేవా. మెటా ఉద్యోగులకు మరోసారి షాక్. 10% మంది సిబ్బందికి లే ఆఫ్లు ఇవ్వనున్న సంస్థ. తొలి దశలో మే 20న ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సమాచారం. ఏఐ రంగంలో అగ్రగామిగా నిలవాలనే లక్ష్యంతోనే తొలగింపులు.